ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3.35 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 6 గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖర్చు చేసినట్టు సమాచారం. స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే 6 గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా 6 పథకాలను ప్రతిపాదిస్తూ 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతోంది. గత 2 బడ్జెట్లలోనూ ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం అనేక అంచనాలు, ఆశలతో ఈసారి దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. 2024-25లో 2.91 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా 2025-26లో 5% పెంచి 3.5 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించింది. అదే ఒరవడి కొనసాగితే 2026-27కు 3.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశం ఉంది. 10% పెంపుతో బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సొంత పన్నుల ఆదాయంపై నమ్మకంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాల ద్వారా నిధుల సమీకరణ పెరిగే అవకాశం ఉందనే అంచనాలు, భూముల అమ్మకాలు, భూముల విలువల సవరణల ద్వారా మరిన్ని నిధులు సమకూరుతాయనే ఆలోచనతో 3.35 లక్షల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.